రియల్లీ మిత్రులకు తిరిగి మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం సిఎస్సిలో వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రసార భారతి నుంచి కొత్తగా మనకు విడుదలైన వేవ్స్ యాప్ ఓటీటీ ఛానల్ దాదాపు ఒక 40 ఛానల్స్ ఓటీటీ ద్వారా ఈ వేవ్స్ యాప్ ద్వారా మనము పొందగలం. దీని గురించి మనము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, విఎల్ఈకి ఎలాంటి కమిషన్ వస్తుంది, బెనిఫిషరీకి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, దీని గురించి వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వేవ్స్ ప్రసార భారతి లింక్ ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా సిఎస్సి రిజిస్ట్రేషన్ పోర్టల్కి వెళ్తుందన్నమాట. ఇక్కడ మనము లాగిన్ విత్ సిఎస్సి కనెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సిఎస్సి లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంట్రీ చేస్తాము. తర్వాత సైన్ ఇన్ చేసిన వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. డిడి ప్రసార భారతి రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక్కడ మనం యూజర్ నేము, మొబైల్ నెంబర్, ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే మన విఎల్ఈ ఉన్నాడో విఎల్ఈ యొక్క నేము, ఇక్కడ సిఎస్సిలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తయినట్లు అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ వేవ్స్ యాప్ అనేది మొబైల్ అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ లోపల వేవ్స్ అని కొట్టిన వెంటనే మనకి ఇక్కడ వేవ్స్ అనే యాప్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఇన్స్టాలేషన్ చేస్తాము. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విఎల్ఎస్ అందరూ కూడా వేవ్స్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ లోపల. ఓపెన్ చేసిన వెంటనే టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన యొక్క ఏదైతే మొబైల్ నెంబర్ మనం ఇందాక ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. తర్వాత సెండ్ ఓటీపీ కొట్టిన వెంటనే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఒక ప్రాసెస్ అనేది సిఎస్సి విఎల్ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. తర్వాత మనము బెనిఫిషరీకి ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిషరీ అప్లికేషన్ అనేది యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఆ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే విఎల్ఈస్ రిఫర్ చేయడం వల్ల ఎవరైతే బెనిఫిషరీస్ ఎంట్రీ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మన సిఎస్సి పోర్టల్లో ఏదైతే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ అయ్యాం కదా, ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాళ్ళ యొక్క నేము, మొబైల్ నెంబర్ ద్వారా అది మనం ఎంతమంది కౌంట్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బెనిఫిషరీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్ లోపల బెనిఫిషరీ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత కింద మనకు రిఫరల్ కోడ్ అని ఉంటుంది. ఆ రిఫరల్ కోడ్ దగ్గర విఎల్ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినట్లయితే ఆ రిఫరల్ కోడ్ కింద మనకు ఒక రిఫరల్కి 12 రూపీస్ అనేది విఎల్ఈకి రావడం జరుగుతుంది. తర్వాత దానిపైన సైన్ అప్ చేసిన వెంటనే మనకు లాగిన్ అనేది బెనిఫిషరీకి క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మీకు ఏమైనా సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.